7011 సిరిపూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో హైదరాబాద్ డెక్కన్ నాంపల్లిలో ఎర్లీ మార్నింగ్ 4:50 AM స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్, చెర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, కనుపూర్, కాజీపేట రీచ్ అవుతుంది బై 7:20 AM. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో రైట్ నౌ టైం వచ్చి అరౌండ్ 5 AM. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో ట్రైన్ ఉంది, టు హ్యావ్ టు క్యాచ్ అప్ అండ్ గో టు కాజీపేట్. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మల్లాపూర్ టు చెర్లపల్లి ఆటో బుక్ చేద్దాం అనుకుని మార్నింగ్ 4:45 ఇస్తే ప్రైస్ వచ్చేసి 160 రూపీస్ ఇప్పించింది. ప్రజెంట్ ఇప్పుడు 5 తర్వాత జస్ట్ 5 minutes అవుతుంది. ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. సో చేసి లేట్ నైట్ అయినా ఎర్లీ మార్నింగ్ అయినా ఛార్జెస్ డిఫరెన్స్ ఉంటాయి, బట్ వెయిట్ చేస్తే మనకి తగ్గొచ్చు. సరే, ఇప్పుడు ట్రైన్ జర్నీ చూద్దాం ఎలా ఉంటుందో. సో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో దిస్ ద పార్కింగ్ లైక్ ఫ్రీ ఛార్జెస్. 2 wheelersకి 10 రూపీస్ అండ్ ఫర్ ఎవరీ సబ్సిక్వెంట్ అవర్ 5 రూపీస్ అంట, అండ్ 2 wheelerకి 500 ఫర్ ఎవరీ 1 month అంట. సో ఇలా ఉన్నాయి 4 wheelersకి. సో 10 రూపీస్ ఫర్ ఫస్ట్ 2 hours. సో ఫస్ట్ 2 hours 10 రూపీసే, తక్కువలో ఉన్నాయి వెన్ కంపేర్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే తక్కువ ఉంది ఇక్కడ. సో వ్యూవర్స్, ఫైనల్లీ వి రీచ్ టు చెర్లపల్లి రైల్వే స్టేషన్. సో ఆటో బుక్ చేసుకున్నాం, బట్ బుక్ కాలేదు. సో రోడ్డు మీద ఉన్న సర్వీస్ ఆటోనే మాట్లాడేసి వచ్చేసాం. సో ఫర్ మల్లాపూర్ టు హియర్ 50 రూపీస్ per person తీసుకున్నారు. అది ఆన్లైన్ అయితే 110, 120 దాకా చూపిస్తుంది. అండ్ స్టేషన్లో క్రౌడ్ బాగానే ఉంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెనకాల కౌంటర్ దగ్గర టికెట్ తీసుకుంటున్నాం, టికెట్ కౌంటర్ దగ్గర. సో అటు నుంచి మెయిన్ రోడ్ ఉంది, ఆ మెయిన్ రోడ్ నుంచి వస్తే ఆటో సర్వీస్ ఆటో డ్రాప్ చేస్తే బై వాక్ మనం రావచ్చు. అండ్ దిస్ ఇస్ ద టికెట్ కౌంటర్. టైం వచ్చి 5:25. అండ్ ఈవెన్ వీ కెన్ హ్యావ్ హియర్ మనకి ATM మిషన్ కూడా ఉంది. సో ఆటోమేటిక్గా మనమే టికెట్ బుక్ చేసుకుని మనం తీసుకోవచ్చు. సో చూడొచ్చు, సో అవైలబిలిటీ ఉంది ఇక్కడ. సో మనకి టికెట్ కౌంటర్ బుకింగ్ పక్కనే ఫుట్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఉంది. సో ఇది ఎక్కేస్తే వీ కెన్ గో టు, సో దే ఆర్ 4 platforms కదా. సో వాటికి ఈ ఫుట్ ఆఫ్ బ్రిడ్జ్ ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. మిగతా ఫుట్ ఆఫ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, బట్ కంప్లీట్ వర్క్ అయిపోలేదు. అది ఓపెనింగ్ అయితే వీ కెన్ యూజ్ దెమ్. ప్రజెంట్ అయితే నాకు తెలిసి ఓల్డ్ ఫుట్ ఆఫ్ బ్రిడ్జ్ మనం యూజ్ చేయాలి. అండ్ దిస్ ఇస్ ద న్యూ టర్మినల్, అప్కమింగ్ టర్మినల్. అది 7011 సిరిపూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సో హైదరాబాద్ డెక్కన్ నాంపల్లిలో ఎర్లీ మార్నింగ్ 4:50 AM స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్, చెర్లపల్లి, భువనగిరి, ఆలేరు, జనగాం, కనుపూర్, కాజీపేట రీచ్ అవుతుంది బై 7:20 AM కల్లా. చూద్దాం. అండ్ సీటింగ్ వచ్చేసి జనరల్ బాగానే ఉన్నాయి అండ్ రిజర్వేషన్ తక్కువ ఉంది. ఓకే, విల్ సీ ఎలా ఉందో ట్రైన్. రష్ అనేది మ్యాక్సిమం రష్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. అండ్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలామంది ఇప్పుడే దిగుతున్నారు. చూడొచ్చు, పీపుల్ ఆర్ గెటింగ్, చాలామంది గ్యాదర్ అవుతున్నారు చెర్లపల్లిలోనే. చూడాలి ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందో. సో ఫస్ట్ టైం ఐమ్ ట్రావెలింగ్ ఫ్రమ్ చెర్లపల్లి టు కాజీపేట్ ఫ్రమ్ సిరిపూర్ కాగజ్ నగర్. ఇంతకుముందు ప్రీవియస్గా అయితే హైదరాబాద్ మన సికింద్రాబాద్లో ఎక్కేవాళ్ళం, బట్ ఇప్పుడు ప్రజెంట్ చెర్లపల్లి ట్రైన్ స్టాప్ ఉంది కాబట్టి ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్. ఇప్పుడే ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది, ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుందని. ఒక క్రేజీ థింగ్ ఏంటంటే ఇక్కడెక్కడ మనకి కంపార్ట్మెంట్ని లైక్ నెంబరింగ్ ఉంటుంది, D1, D2 డిస్ప్లేస్, ఆ డిస్ప్లే లేదు. సో పోల్స్ ఉన్నాయి కానీ ఆ పోల్స్కి డిస్ప్లే లెక్క. సో వీఆర్ వెయిటింగ్ లైక్ మా కంపార్ట్మెంట్, మేము ఎక్కాల్సిన కంపార్ట్మెంట్ బోగి అనేది ముందుకు వస్తుంది వెనక్కి వస్తుందని. అది ప్రజెంట్ అయితే వేరియస్ మై ట్రైన్ యాప్లో చూసుకుని దాన్నే ఫాలో అవుతున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని అయితే వీఆర్ హెడింగ్ బ్యాక్. సో D1 బోగి ఎక్కాలి కాబట్టి కంపార్ట్మెంట్. చూద్దాం కరెక్ట్గా క్యూరియస్ ఎలా ఉంటుందో చూద్దాం. దాన్ని బట్టి ఏమైంది, మస్కిటోసా? ఫుల్ ప్యాక్ ఉంది కదా ట్రైన్ అంతా. ప్లీజ్ అక్కడ ఉంది, మా D1 ఇక్కడ ఉంది. సో చెర్లపల్లి స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ ట్రైన్. యూ కెన్ సీ
6 అయింది అండ్ కాజిపేషన్ గేట్ టైం రీచ్ అవుతాం. కీప్ వాచింగ్ గైస్. పాపం అనవసరంగా రీజన్ ఉరికించాం, ఎందుకంటే మేము వెనకాల ఉన్నాం. ఈ ట్రైన్ కంపార్ట్మెంట్స్ ముందుకు వచ్చాయి, ఫోటోలు వచ్చింది. ఓకే ప్లేస్ కూడా ఉంది. దట్ ఫ్రెష్ పర్లేదు. టైం వచ్చి 6 కూడా కాలేదు. స్టార్ట్ అయిన 10 minutesకే ఇక్కడ క్రాసింగ్ పెట్టాడు బయట అండర్ ది బ్రిడ్జ్. ఓకే పర్లేదు, స్టార్ట్ అయింది మూవీ. సో చెల్లపల్లి తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి భువనగిరి మనకి. సో దగ్గర చాలా మంది ఉన్నారు. పెళ్లి కూతురి చిరులు, పెళ్లి కొడుకు ఎస్మిక్ వేర్, పిల్లలు మరియు కుటుంబం అందరికీ షాపింగ్ చేయాలి కదా, బయలుదేరదాం. సో గైస్ ఫైనల్గా అయితే బై 8:10 we reached to Kazipet railway station. So it took 2 hours of journey, more than 2.5 hours, but 2 hours but in journey. So we are going out. So this is the exit point. సో రీసెంట్ మెసేజ్లోని కాజీపేట స్టేషన్లో పెట్టారు, బీ రెస్పాన్సిబుల్ అని ఇవ్వకుండా. మిషన్ ఎక్కడ ఉందా స్పిట్ ఇవ్వటానికి ఇన్స్టాల్ చేస్తారు. సో ఇది వచ్చి ఎంట్రన్స్లో ఉన్నది, ఎగ్జిట్లో చూడొచ్చు. దిస్ ది కాజీపేట రైల్వే స్టేషన్. దిస్ ది కాజీపేట రైల్వే స్టేషన్. సో గైస్ మ్యాక్సిమం చాలామంది ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ మనకి అంటారు బెల్లంపల్లి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఏ ట్రైన్లో వెళ్తారు కాబట్టి. సో కాజీపేటలో చాలామంది దిగేశారు. ద సేమ్ వే ఇంకా సిరుపూర్, కాగజ్ నగర్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏ ట్రైన్ వెళ్ళిపోతారు. అండ్ ఎప్పుడు మ్యాక్సిమం బాగా రష్ ఉంటుంది. ఇంకా దసరా, సంక్రాంతి టైంలో ఇంకా ఫుల్ రష్ ఉంటుంది, ఎక్కలేము మామూలుగా. సో రిజర్వేషన్ ఉన్నా ఎక్కలేము, అంత రష్ ఉంటుంది ఈ ట్రైన్ అనేది. సో దిస్ ఆల్ అబౌట్ ది సిరుపూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. సూపర్ ఫాస్ట్ కాదు ఇది, ఎక్స్ప్రెస్. సో ఒక 1-2 times దగ్గర కొంచెం స్టాప్ అయి కొంచెం వెయిటింగ్ చేసింది కానీ బట్ మ్యాక్సిమం పికప్ చేసుకుంది. బట్ ఎనీహౌ ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అవుతుంది. 7:30కి రావాల్సిన ట్రైను 8 o'clock అయితే కాజీపేట రీచ్ అయిపోయింది. చెర్లపల్లి టు కాజీపేట్. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to our channel guys. Love you all, take care and see you soon next video. Until then, be safe.